హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్కే ప్రాపర్టీస్. ఈరోజు నేను ముందుకు ఒక మంచి G+1 163 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే ముందుకు తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మనకు వచ్చేసి ఫిర్యాదుగూడ మేడిపల్ అనే ఏరియాలో ఉంటుంది. దీని డైమెన్షన్స్ వచ్చేసి 27x55 అండి. సో దీని ప్రైస్ వచ్చేసి 1,40,00,000. ఇది స్లైట్లీ నెగోషియబుల్. అండ్ దీని ఫ్రంట్ అయితే మనకి 30 feet రోడ్ నుంచి చూడండి, మీకు క్లియర్గా చూపిస్తున్నాను. సో ఈ హౌస్ చుట్టూ అయితే మనకి అన్ని పెద్ద పెద్ద హౌసెస్ అండ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి మనకి. సో ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి, మొత్తం అంతా మనకి ఈ హౌస్ అయితే. సో ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా. సో ఈ పార్కింగ్ ఏరియాలో అయితే మనం 2 to 3 కార్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు అండ్ 3 to 4 బైక్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు. దీనికైతే మనకి పాల్ సీలింగ్ కానీ పెయింటింగ్ కానీ చాలా కలర్ఫుల్, చాలా నీట్గా చేయించారు. సో మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే మనకి హౌస్ ఫ్రంట్ సైడ్ అయితే మొత్తం మనకి టైల్ వర్క్ అయితే చేయించారు చూడండి, క్లియర్గా చూపిస్తున్నాను మీకు. సో ఇది వచ్చేసి మనకి కింద ఉన్న గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇది చూడండి, ఇప్పుడు క్లియర్గా చూపిస్తున్నాను. మనకి ఇది వచ్చేసి హాల్. ఇది హాల్లో కూడా మనకి పాల్ సీలింగ్ వర్క్ కానీ గ్రానైట్ వర్క్ కానీ ఆ వెంటిలేషన్ ప్రకారంగా చాలా నీట్గా ఉందండి మనకి. సో చూడండి, ఇప్పుడు క్లియర్గా చూస్తున్నాను. ఇది కిచెన్. మనకి కిచెన్ పక్కన చిన్న దేవుని గది కూడా ఇచ్చారు మనకి. అండ్ కిచెన్ కూడా చూడండి, మనకి చాలా నీట్గా టైల్ వర్క్తో చాలా ప్రాపర్గా ఉంది మనకి. సో దేవుని గది కూడా చాలా బాగుంది, టైల్ వర్క్ వెంటిలేషన్ అయితే. మనకి కిచెన్ పక్కన చిన్న సెల్ఫ్స్ అయితే ఇచ్చారు డైనింగ్ ఏరియా లెక్క. అండ్ ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ఇది. సో ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అండి ఇది. సో బెడ్రూమ్ కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు మనకి. అండ్ ఇప్పుడు మీకు నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK ఫ్లాట్ అయితే చూపిస్తాను మనకి. చూడండి, నీకు చూపిస్తున్నాను. అండ్ చెప్పాను కదా, దీని ప్రైస్ వచ్చేసి మనకి 1,40,00,000. ఇది స్లైట్లీ నెగోషియబుల్. అండ్ ఇది మనకైతే మెయిన్ రోడ్కి అయితే కేవలం 1.5 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. సో చూడండి, మనకి బయట నుంచి వ్యూ కూడా చాలా పీస్ఫుల్గా మంచిగా కనిపిస్తుంది మనకి. సో ఇది వచ్చేసి మనకి వరంగల్ హైవేకి అయితే 1.5 kilometers డిస్టెన్స్లో ఉంటుంది ఈ హౌస్ అయితే మనకి. సో చూడండి, ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK ఫ్లాట్ అయితే చూస్తున్నాను మనకి. ఆ డోర్ కూడా చూడండి, మనకి ఎంత నీట్గా చౌకోట్ల డోర్ ఎంత ప్రాపర్గా ఉందో మనకి. ఆ కింద మార్బుల్ వర్క్ కూడా చాలా నీట్గా చేశారు మనకి. అండ్ చూడండి, మనకి ఆ పాల్ సీలింగ్ వర్క్ కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో, డిఫరెంట్ కలర్స్తో మనకి. లోపల మొత్తం మనకి లపం కోటింగ్తో పెయింటింగ్ చేశారు మనకి. అండ్ ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్ చూడండి ఎంత నీట్గా ఉందో, ఎంత హాల్ కూడా ఎంత స్పేసియస్గా ఉందో. వెంటిలేషన్ ప్రకారంగా అయితే చాలా బాగుంది వెంటిలేషన్ అయితే మనకి. అండ్ చూస్తున్నాను చూడండి, ఇది వచ్చేసి మనకి కిచెన్ అంటే కిచెన్లో కూడా మనకి టైల్ వర్క్ కానీ ఎంత బాగుందో, స్పేషియస్గా ఉంది. వెంటిలేషన్ ప్రకారం కానీ ఆ సెల్ఫ్స్ కానీ చాలా బాగున్నాయి మనకి. ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ అండి. ఇది ఓపెన్ కిచెన్ విత్ డైనింగ్ ఏరియా. సో ఇది వచ్చేసి మనకి బాల్కనీ, కిచెన్ పక్కన చిన్న వాష్ ఏరియాలకి ఇచ్చారు మనకి. సో ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ అని చెప్పాను కదా, చిన్న డైనింగ్ ఏరియా కూడా ఇచ్చారు మనకి. చూడండి, పాల్ సీలింగ్ వర్క్, ఆ సెల్ఫ్స్ కానీ ఎంత నీట్గా ఉన్నాయి. డైనింగ్ ఏరియాలో కూడా మనకైతే ఒక విండో ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకి దేవుని గది అండి. ఇది దేవుని గది కూడా చూసారు కదా ఎంత నీట్గా ఉంటుందో, టైల్ వర్క్తో మొత్తం అంతా దేవుని గది. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది దేవుని గది కూడా మనకి. అండ్ ఇది వచ్చేసి మనకు ఒక బెడ్రూమ్. ఇది ఈ బెడ్రూమ్ కూడా చూడండి మనకి ఎంత నీట్గా ఉంటుందో, పాల్ సీలింగ్ వర్క్ కానీ ఆ వెంటిలేషన్ ప్రకారంగా సెల్ఫ్స్ కానీ ఎంత నీట్గా ఉన్నాయో, చాలా బాగుంది. అండ్ దీనికైతే వాళ్ళు చెప్తున్న ప్రైస్ అయితే 1,40,00,000 అండి. ఇది స్లైట్లీ నెగోషియబుల్. దీని డైమెన్షన్స్ వచ్చేసి 27x55. అండ్ ఇది వచ్చేసి మనకి ఇంకొక బెడ్రూమ్ అండి ఇది. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు చూడండి ఎంత. సో దీనికైతే వీళ్ళు చెప్తున్న ప్రైస్ 1,40,00,000 స్లైట్లీ నెగోషియబుల్. స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఇంట్రెస్ట్ నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ.